వెల్కమ్ టు యూటీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నినాదంతో అధికారంలోకి వచ్చింది. ఆ విధంగానే పాలనను అందించేందుకు నిరంతరం శ్రమిస్తోంది. 6 గ్యారెంటీలు అమలుతోనే కాదు, రైతుల విషయంలోనూ బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉండేలా చూసుకుంటుంది. ఇందుకు ధాన్యం కొనుగోలే నిదర్శనం. ఇందుకు సంబంధించిన గణాంకాలను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ రబీ సీజన్లో మే 22 సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గణాంకాలతో వెల్లడించారు. అదే బీఆర్ఎస్ పాలనలో అంటే 2022-23 రబీ సీజన్లో నాటి పాలకులు మే 22 నాటికి కొనుగోలు చేసింది కేవలం 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు అయిన చివరి రబీ సీజన్లో నాటి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చి చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం రబీ సీజన్లో అదే మే 22 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసింది. ఈ గణాంకాలే ఇప్పుడు కాంగ్రెస్ మంచి పాలనకు నిదర్శనం. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్ ఇటు రబీలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిందన్నారు. అత్యధికంగా దిగుబడి అయిన ధాన్యం దిగుబడిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.